ఈరోజు జరిగినటువంటి పేపర్ 1 టెట్ ఎగ్జామ్ సంబంధించి షిఫ్ట్ 2లో తెలుగులో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ని మీ ముందు ఉంచబోతున్నాను. వీటిని కొంచెం ఫాలో అవుతూ వీటికి సంబంధించినటువంటి ఆయా అంశాలను కొంచెం నేర్చుకున్నట్లయితే మీరు రేపు ఎల్లుండి జరగబోయేటువంటి టెట్ ఎగ్జామ్స్ని కొంచెం ఈజీగా రాయగలుగుతారు. ఇందులో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, దేవ ప్లస్ ఇంద్రుడు. అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే దేవేంద్రుడు అనే పదాన్ని విడదీయండి అని ఇచ్చాడు. దానికి ఆన్సర్ వచ్చేసి దేవ ప్లస్ ఇంద్రుడు. నెక్స్ట్ ఇంకొకటి నానార్థాలకు సంబంధించి పాదము నానార్థాలు అని ఇచ్చాడు. పాదముకు సంబంధించి పద్యపాదము తర్వాత కాలి అడుగు అనే 2 అర్థాలు వస్తాయి. ఇది. నెక్స్ట్ పూలు పర్యాయ పదాలు ఏంటి అని ఇచ్చాడు. పూలు పర్యాయ పదాలు, పూలకు పర్యాయ పదాలు సుమము, వీరులు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి జైలు కథా సంపుటి రచయిత ఎవరు? పొట్లపల్లి రామారావు. 5వది, తెలుగులో రామాయణాన్ని రాసిన కవయిత్రి ఎవరు? తెలుగులో రామాయణాన్ని రాసిన కవయిత్రి మొల్ల. కొండకోనలు ఏ సమాసం? కొండకోనలు అనేది ఏ సమాసం? కొండలు మరియు కోనలు కాబట్టి ద్వంద్వ సమాసం. నెక్స్ట్ నిషేధార్థక వాక్యం. ఒక వాక్యాన్ని ఇచ్చాడు, అది నిషేధార్థక వాక్యమా తర్వాత ప్రశ్నార్థక వాక్యమా అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చాడు. మీరు కూడా ఆ వాక్యాలకు సంబంధించి కొన్ని రకాలు ఉంటాయి కదా, వాటిల్లో ఆ అంశాలను కొంచెం క్షుణ్ణంగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ అసంపూర్తిగా ఉన్న క్రియను ఏమంటారు? అసంపూర్తిగా ఉన్న క్రియను అసమాపక క్రియ అంటారు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. క్రియకు సంబంధించినటువంటి రకాలలో ఇది వస్తుంది. ఆ అంశాన్ని కూడా కొంచెం చూసుకోండి. నెక్స్ట్ ఖగము యొక్క అర్థం ఏమిటి? ఖగము అంటే పక్షి. ఈ ఖగానికి సంబంధించి దాని కిందనే ఖళం అని ఉంటుంది. ఖళం అంటే పాపము. అలా దానిపైన కింద ఆ పేజీలో ఉన్నటువంటి అర్థాలు కొంచెం చూసుకోండి. నెక్స్ట్ నీటి యొక్క నిధి అనగానేంటిది? నీటి యొక్క నిధి అంటే సముద్రాన్ని మనం పయోనిధి అంటాం. ఆప్షన్స్లో పయోనిధి అని ఇచ్చాడు. సో నీటి యొక్క నిధికి పయోనిధి అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇన్య, ఇని, నా, మా లను ఏమంటారు? వీటిని అనునాసికాలు అంటారు. ఇప్పుడు మీరు కూడా ఉభయాక్షరాలు ఏంటివి, హ్రస్వాక్షరాలు ఏంటివి, పరుషాలు, సరళాలు, మహాప్రాణాక్షరాలు ఎన్ని, ఊష్మాలు ఎన్ని, అవి కొంచెం చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఆషాఢం శ్రావణంలలో జరుపుకునే పండుగ ఏది? ఆషాఢం శ్రావణంలో జరుపుకునే పండుగ బోనాల పండుగ. అందులో దసరా, దీపావళి, బోనాలు, ఇంకో పండుగ ఏదో ఇచ్చాడు, దానికి సంబంధించి ఆన్సర్ బోనాల పండుగ. నెక్స్ట్ దాశరథి శతకం ఎవరు రాశారు? దాశరథి శతకము కంచర్ల గోపన్న రాశాడు. దీనికి సంబంధించి మీరు కూడా సుమతి శతకము, భాస్కర శతకము, వెంకటేశ్వర శతకము, ఇలా శతకాలు ఉన్నాయి కదా, వాటిని కూడా అంశాలను క్షుణ్ణంగా చదవండి. శోభా పత్రికను ఎవరు నడిపించారు? శోభ అనే పత్రికను దేవులపల్లి రామానుజాచార్యులు నడిపించారు. ఈ శోభా పత్రికనే కాకుండా గోల్కొండ పత్రికను కూడా అతనే నడిపించాడు. ఇలా కొన్ని పత్రికలు ఉన్నాయి, వాటిని కూడా చూసుకోండి. నెక్స్ట్ జయ జయ హే తెలంగాణ పాటకు సంగీతం ఎవరు సమకూర్చారు? దీనికి ఆన్సరు ఎంఎం కీరవాణి. నెక్స్ట్ ఆగమాగం అంటే హడావుడి అనే అర్థం వస్తుంది. ఇది ఈరోజు ఇచ్చినటువంటి తెలుగులో 16 క్వశ్చన్లు. ఇంకా ఒక పద్యం ఇచ్చాడు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనే పద్యం ఇచ్చి దానికి సంబంధించి ఒక 5 క్వశ్చన్లు ఇచ్చాడు. అది తర్వాత ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, ఆ పారాగ్రాఫ్ సంబంధించి 5 క్వశ్చన్లు. ఇలా మొత్తం కలుపుకొని మనకి ఒక 30 క్వశ్చన్స్ అయ్యాయి. ఇందులో మెథడాలజీకి సంబంధించి ఇవ్వలేదు, నేను ఓన్లీ కంటెంట్కి సంబంధించినవి మాత్రమే ఇచ్చాను. ఓకేనా? ఈ అంశాలను కొంచెం చూసుకొని వెళ్ళండి.